ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. అయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. చూడబోతున్నటువంటి ఆ ఆశ్చర్యం ఏంటి, అలాగే ఎటువంటి ప్రతికూలతలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క 2025వ సంవత్సరం జూలై 18వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక ఆశ్చర్యాన్ని ఈ రోజు చూడబోతున్నారు. అంటే ఇదివరకు మీరు చూడనటువంటి, ఊహించినటువంటి విషయం మీ యొక్క జీవితంలో జరుగుతుంది. అది మీ యొక్క బంధాలకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తికి సంబంధించింది కావచ్చు. ఒక ఆశ్చర్యమైనటువంటి వార్తను వినటం కానీ ఆ సంఘటనకు సంబంధించినటువంటిది ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. ఇది మీరు ఊహించినటువంటి వార్త. అంటే వారి గురించి ఇటువంటి వార్త వింటారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను ఈ రోజు దినఫలాల్లో వినటం కానీ చూడటం కానీ మీరు చేయబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఏ వ్యక్తి అయినా సరే కలుసుకోవాలి అని అనుకుంటున్నారా, ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తిని కలుసుకోవాలని కానీ కొన్ని పరిస్థితుల కారణంగా, అనివార్య కారణాల వల్ల కలుసుకోవడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఊహించని విధంగా ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాలు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరితో అయితే గొడవల కారణంగా మీరు దూరంగా ఉన్నారో, ఊహించని విధంగా వారు మీ దగ్గరికి రావటం కానీ లేదా కాల్ చేయటం కానీ, మధ్యవర్తుల ద్వారా వారు మీతో తిరిగి బంధాన్ని కలుపుకోబోతున్నారనే ఒక శుభవార్తను వినటం కానీ చెయ్యబోతున్నారనే ఈ విధంగా ఊహించని ఒక వార్తను మీరు వినబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని
తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వ్యాపార అభివృద్ధికి మీకు ఎంతగానో సహాయపడుతుంది అని చెప్పుకోవాలి. వ్యాపార విస్తరణ కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ శ్రేయాభిలాషులతో కానీ చర్చించి సరైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఊహించని వార్తను వినే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. కొంతమంది మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఈ విధంగా పని పెండింగ్లో ఉన్నా కానీ మొదలు పెట్టడంలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ పని మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది, వివాహ జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్కు సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఇక ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను ఎదుర్కోవటంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదుర్కొనవలసినటువంటి ఒక సమస్య మీ యొక్క తోటి ఉద్యోగస్తుల కారణంగా, మీ యొక్క పై అధికారుల కారణంగా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు అనేది వృషభ రాశి వారికి ఒక మాట పడవలసిన పరిస్థితి కూడా మీకు ఉంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కాస్త ఓపిక, సహనం అనేది చాలా అవసరం. తొందరపాటు తనం అనేది అస్సలు మీకు పనికి రాదనే విషయాన్ని వృషభ రాశి వారి చెందినటువంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు గమనించాలి. ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం గత కొద్ది కాలంగా మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి మీ యొక్క కార్యాలయంలో మీ పై అధికారులు చర్చ చేసుకోబోతున్నారు. ఇది న్యూస్ మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలను ప్రారంభించాలనే డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ చేతికి డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో రోజు ఆరాధించండి. మీకు అంత మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.